ఆ మాట ఇచ్చి మాటల్లో పెట్టుకుని సర్కార్ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడమే ప్రజాపాలన. దామోదర్ రాజ నరసింహ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయి. విద్య వైద్యం మెరుగు కోసం ప్రత్యేక దృష్టి. మెదక్ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని గత నెల 28 నుండి ఈ రోజు 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజ నరసింహ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలో సాయిబాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన 29, 30, 31 మరియు 32 వార్డులు, దుబ్బాక నియోజకవర్గం చేగుంట గ్రామంలోను, గజ్వేల్ నియోజకవర్గం తుఫ్రాన్ 16 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాపాలనలో ముఖ్య అతిథి అయిన పాల్గొన్నారు. గౌరవ సీఎం గారి సందేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు 6 గ్యారెంటీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో 2 గ్యారెంటీలను ముందుగానే అమలు పరిచిందని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 2 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం ద్వారా 2 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మిగిలిన గ్యారెంటీలను సైతం త్వరలోనే అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. రాష్ట్రంలో విద్య వైద్య సౌకర్యాలు మెరుగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఆయన పట్టు వదలని విక్రమార్కుడని, ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో తను ఎంతో శ్రమించి పొందిన వైద్య వృత్తిని సైతం వదులుకొని ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి అని కొనియాడారు. మీ ఎమ్మెల్యే సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 469 గ్రామ పంచాయతీలు, 75 వార్డులలో 1,98,000 దరఖాస్తులు, ప్రజాపాలనలో 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారులు, ఆయా గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది అన్ని గ్రామాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటి వరకు 99% దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ వెంటనే ఆన్లైన్ చేసేలా ఏర్పాట్లు ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ప్రత్యేక అధికారి జయరాజ్, జెడ్పీటీసీ సిఇఓ శైలేష్, జమ్లా నాయక్, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, రావేందర్ గౌడ్, ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, అంబదాస్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అప్లికేషన్ కాకుండా 5 గ్యారెంటీ సంబంధించిన ఒక్క అప్లికేషనే, దాంట్లో అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం వివరాలు కావచ్చు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కుటుంబం ఉన్నారో వారికి 5 గ్యారెంటీ సంబంధించిన ఏం లాభాలు కావాలో ఈజీగా అక్కడ అప్లికేషన్, చాలా సింపుల్ అప్లికేషన్ ఉంది, అది నింపి మనం ఒక్క అప్లికేషన్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాలో మొత్తం అన్ని గ్రామాల్లో కానీ అన్ని వార్డ్స్ లో కానీ ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా వారు మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు, వారి గైడెన్స్ మేరకు చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో మొత్తం జిల్లా యంత్రంగా అందరూ ప్రజాప్రతినిధులు తోడు సిబ్బంది కూడా నియమించాలి. ఆ రకంగా కాంగ్రెస్ ఇప్పుడు వివరించింది. కానీ బిల్డింగ్ కట్టలేదు, ఆడే ఇది మన సిబ్బంది లేకుండా చూడలేదు. బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా కావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. సిబ్బందిని మనస్తేవి నిర్మాణం చేస్తుంది. కనుక మీ అందరితో కోరేది ఒకటే, ఎంత కష్టం ఉన్నా అనుభవంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 28 తారీఖు నుంచి ఈ రోజు 6 తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మన జిల్లాలో 469 గ్రామ పంచాయత్, 75 వార్డ్స్ లో ప్రతి ఒక్క గ్రామ సభ కానీ ప్రతి ఒక్క వార్డ్ సభ కానీ ఈ రోజు మనం కంప్లీట్ అయిపోతున్నాయి. దానికి మాకు గౌరవనీయులు మంత్రివర్యులు గారు వారు కూడా దిశానిర్దేశం ఇచ్చి వారి ఆదేశ ప్రకారం కూడా ప్రతి ఒక్క గ్రామంలో సఫిషియెంట్ కౌంటర్స్ పెట్టడం కానీ ముందే
మన పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ ఆర్పి కానీ అంగన్వాడీ టీచర్ కానీ ముందే ప్రతి ఒక్క కుటుంబంకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి మన వారు అందరూ వారికి గైడ్ చేసి